నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జిల్లా పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి సింగరాయకొండలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎంపీ మాగుంట మైనారిటీల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించిన మంత్రి స్వామి ఎంపీ మాగుంట ఇక వివరాలకు వెళితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన నేతృత్వంలో పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది, ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్తుంది. 100 ఏళ్ల పాటు టీడీపీ వర్ధిల్లుతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మాగుంట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ గల ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను మాగుంట కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉందన్నారు. సీనియర్ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తున్న విషయాన్ని మాగుంట ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047లో భాగంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, కొల్లా మాధవ, టీవీ శ్రీరామ్మూర్తి, ఘనశ్యాం, తాత ప్రసాద్, మహిళా నాయకురాలు అనంతమ్మ, రమాదేవి, కుసుమకుమారి, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, పార్టీ డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంటే పార్టీని ప్రారంభం చేసి 43 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించి వారి తరువాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని తన భుజస్కంధాల మీదుగా తీసుకెళ్ళి 43 సంవత్సరాలు ఈ పార్టీని, అంటే ఇది చాలా ఓల్డెస్ట్ పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ అనేది. మరలా అధికారానికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, ఎంతో కష్టపడితేనే ఒక పార్టీ ఎక్కువ కాలం కూడా రాజకీయాల్లో ఉండగలుగుతుంది. అంటే ప్రతి సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ బాబుకైనా ఇప్పుడు అర్థమయ్యి కార్యకర్తని, నిజంగా ఉన్న కార్యకర్తని గుర్తింపు కూడా తీసుకొచ్చేదానికి వారు చేస్తున్న ఆలోచనలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి ఒక నాయకులుగాను కార్యకర్తలుగా ఉన్న వారందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. శ్రమ పడితేనే పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేది వారు ఒకటే పదే చెప్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా సీనియర్ కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కొంత ఆలస్యం కావచ్చు అయినా కూడా, ఎందుకేమిటంటే వారి ఆలోచన ఈ పార్టీని ఇంకా కూడా 100 సంవత్సరాలుగా ఏంటంటే ఈ రాజకీయంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ అంటే నిజమైన నాయకులు, కార్యకర్తలు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తేనే పార్టీ పెద్దలందరూ ఈ పార్టీని కింద అంటే గ్రాస్ రూట్ నుంచి ఏ విధంగా కూడా దీనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది ఆలోచిస్తారనేది మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఐడియా. కాబట్టి
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పార్టీ కార్యక్రమాలు, పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలకు గుర్తింపు, ప్రభుత్వాన్ని కూడా నడిపించుకుపోవటం అనేది కూడా ఈ 9 నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఏమిటనేది మనకందరికి కూడా అర్థమవుతుంది. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. సింగరాయకొండలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించిన దువాలు ముస్లిం సోదరులతో కలిసి స్వామి, మాగుంట సత్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందుకు హాజరైన వారికి స్వామి, మాగుంట సత్య స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం రాష్ట్ర మంత్రి స్వామి మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధి తమ కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింలకు 5,434 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. హజ్ యాత్రకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. తోటి మానవునికి మేలు చేయాలని ఖురాన్ చెబుతుంది. దానిని ముస్లింలు చక్కగా పాటిస్తారని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ నియోజకవర్గ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు తెలిపారు. ఆ అల్లా మా అందరినీ చక్కగా ఆశీర్వదించి మంచి పదవుల్లో మమ్మల్ని ఉంచారన్నారు. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చక్కగా రాణిస్తుందన్నారు. ఎన్నికలు చెప్పిన విధంగా హామీలన్నీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో మంత్రి స్వామి, ఎంపీ మాగుంట సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మొట్టమొదటిగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం పట్ల సత్య సంతోషం వ్యక్తం చేశారు. सबके जायज़ तमन्नाओं को पूरा फरमा, हाजिरी को कबूल फरमा और फरमा उनके बेहतरीन बदला नसीब फरमा। वाला रिज़्क़ी का अफ्तर तू इमाम के ज़्यादा पीछे करती है भाई एक कटन डोर किसको रहा कि मुझे पंद्रह अशहदु अन्ना मुहम्मदन रसूलुल्लाह अशहदु अन्ना मुहम्मदन रसूलुल्लाह आलमीन यकादु الذين كفروا لمجنون الحمد لله رب العالمين عليهم غير المغضوب أعطيناك الله أكبر سمع الله لمن حمده اهدنا سبل السلام وجنبنا الفواحش ما ظهر منها وما बतन दीन को तरक्की नसीब फरमा। इसके लिए जितने हमारे सिंगरायकोंड फरमा अल्लाह और भी जितने हमारे लीडर हैं अल्लाह जो दीन अल्लाह इसके लिए मेहनत किए हैं उनको भी कबूल फरमा। जो हमारे यहाँ भी बहुत से प्रेम रुकाने वाले भी हैं, उनका भी जो है दिल से शुक्रिया अदा करते हैं।
ఈరోజు ముస్లింలలో పవిత్రమైన మాసం 9 నెలల రంజాన్ మాసం ఉదయం నుంచి పూర్తి ఉపవాసాలు ఉంటూ పవిత్రతని ఆచరించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడాను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్లో పురాణంలో ఉన్నటువంటి విశ్వాసం ప్రకారం చేసిన తప్పులన్నీ కూడా రంజాన్ ఉపవాసాలతో దహించివేస్తాయనేటువంటి నమ్మకంతో చేస్తున్నటువంటి దీన్ని ఈ దీక్షలో పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ కూడా మసీదులోనో ఇలాగ ప్రార్థనా మందిరంలో కూర్చొని ప్రార్థన చేయడం 5 పూట్ల కూడా నమాజ్ చేయడం గొప్ప ఒక సాంప్రదాయాన్ని విధిగా పాటించడం చాలా మంచిది. ఒంగోలుకు వెళ్తున్నాం అనే ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సత్య గారు ఫోన్ చేసి చెప్పారు. ఈ విధంగా సింగరాయకొండలో నేను పోయిన సంవత్సరం కూడా రావటం ఇక్కడ వచ్చామన్నప్పుడు కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది, మీరు వస్తే బాగుంటుందన్న తర్వాత ఇక్కడ రావటం జరిగింది. సంతోషమైన కార్యక్రమం ఇది. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, సింగరాయకొండ మాగుంట కుటుంబం అంటే ఎటువంటిది అనేది కూడా ఆ ఉన్న అనుబంధం బంధం ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సత్య గారి తెలుపుగారట అనేది కూడా మీకు తెలుపుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి రంజాన్ 2-3 రోజుల్లో కూడా రంజాన్ అనేది మనం ఈద్ ముబారక్ అనేది కూడా చెప్పుకునేదానికి సంతోషమైన విషయం అనేది కూడా చెప్పుకుంటూ సింగరాయకొండ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా కూడా తెలుపుతూ పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం. ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు. మంచి మన పెద్దలు ఎంపీగా, అలాగే స్వామి గారు మంత్రిగా, నేను మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్గా, ముగ్గురం మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం, ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అనుభవజ్ఞుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది. అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం. అలాగే ఈ కొండేపి నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, ఎంపీ గారు, మాగుంట గారి సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలు నగరంలో పండుగ వాతావరణంలో జరిగాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశాల మేరకు నగరంలోని 50 డివిజన్లలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో టీడీపీ జెండాలను ఆవిష్కరించారు. ఒక్కో డివిజన్లో 4-5 జెండాలు ఉన్నప్పటికీ పార్టీ కేడర్ ఉత్సాహంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించి సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ డివిజన్ నాయకులు మాట్లాడుతూ తెలుగువారి గౌరవం కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, అందులో తాము ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి అన్నగారికి నివాళులు అర్పించవలసిందిగా కూర్చున్నాం. అందరు రండి. చేసే ముందు అందరికి అందరూ స్పీకర్ తీసుకుని
ప్రతి ఒక్కరూ అన్నగారికి ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించండి. ఇట్లా ముందు అందరికి నివాళులు అర్పించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు నాయకు అందరికి ఇయ్యా స్వీట్లే ప్యాకెట్లు కదా, ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే తీసుకుంటారు కదా అన్న. జెండా ఉంది ఆ కార్యక్రమం అక్కడ నుంచి మహాలక్ష్మి టవర్స్ దగ్గర కూడా ముఖ్యానుచరుడు అక్కడ వీరాభిమాని పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన 35వ డివిజన్లో ప్రతి 3 చోట్ల కూడాను జెండా వందన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటిగా ఈ ఆంధ్రా బ్యాంక్ సెంటర్లో ఎప్పటి నుంచో నందమూరి అభిమాన సంఘం నాయకుడు అధ్యక్షుడైనటువంటి గోగినేని రామారావు గారు ఎన్నో సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడాను ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా కూడాను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీలో ఒక సభ్యుడిగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ ఎన్నికయ్యి ఒంగోలు అభివృద్ధిలో ఆయన మార్కు ఉన్నటువంటి అభివృద్ధిని ఆయన చూపిస్తూ ఉన్నారు. అందరికీ కూడాను తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 43వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 35 డివిజన్లో పలు చోట్ల జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో, ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో అందరికీ అన్నీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అనే నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది. అదే బాటలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల మీద వేసుకొని తను ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకుంటూ నిరంతరం మరి ముఖ్యంగా మనకి ఈ రోజున అమరావతిని రాజధానిగా మలచడంలో ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు 2014 నుంచి 19 వరకు ఒంగోలు అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. అలాగే ఈ రోజున 24 నుంచి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధి తన జయంగా ముందుకెడుతూ మరో సింగపూర్ లాగా ఒంగోలుని చేయాలని ఆయన ఉద్దేశం పెట్టుకొని చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదన్నప్పుడు జనతా పార్టీ పోటీ చేస్తే జనతా పార్టీ గెలవలేకపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంది. ఎన్టీఆర్ గారు 1982 మే 29న పార్టీ ఆవిర్భవించి అది పార్టీ పుట్టిన తర్వాత 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదురు లేదనుకున్న దానికి కేంద్రంలో కూడా తెలుగుదేశమే ప్రత్యామ్నాయం ఏర్పడింది. అలాంటి పౌరుషం గల పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు అంటేనే పౌరుషానికి మరో పేరు. ఈరోజు కూడా రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఒంగోలు నగరంలోని 9వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను నాయకులు ఆవిష్కరించారు. స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు మునిస్వామి, బూత్ ఇన్ఛార్జీలు నడిపినేని భాస్కర్, శంకర్, మంద డేవిడ్, పాలిశ్వలి, పర్వతాల వెంకటేశ్వర్లు, కనుమూరి నారాయణ, కనుమూరి సుబ్బారావు, ముంగర కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని తెలిపారు. ఒక మంచి క్రమశిక్షణ కలిగిన పార్టీలో తమ పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మన పాలేశ్వరి గారు మీటింగ్ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాలతో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పిలుపు మేరకు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ నాయకులు పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షైనీ, గుంజి విజయలక్ష్మి, డిలక్స్ మస్తాన్, ఆటో మస్తాన్, సయ్యద్ రబ్బానీ, షేక్ సుభానీ, పోతంశెట్టి దుర్గప్రసాద్, పోతంశెట్టి ఈశ్వర్, పోతంశెట్టి శ్రీనివాసరావు, నగర పార్టీ ఉపాధ్యక్షుడు కసుకుర్తి అంకరాజు, మేరీ రత్నకుమారి, షేక్ కాళీషా, షేక్ సర్దార్, చెన్ను ప్రసాద్, రాయల వెంకట్రావు, పాపిశెట్టి బాబీ, పాపిశెట్టి సుబ్బారావు, నున్న రామాంజనేయులు, బేతిరెడ్డి సాయితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పండి చెప్పండి. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నాయకత్వం ఒకరితో ఒకరు పెట్టండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో మన అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాలు కావడంతో ఈ ప్రతి డివిజన్లో మేము 29వ డివిజన్లో జెండా ఆవిష్కరణ చేయడం, అన్న ఎన్టీఆర్కి నివాళులు అర్పించుకోవడం, కేక్ కట్ చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఒకే ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా తీసుకొని వస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీని నడుపుతున్నారు. ఇదే విధంగా ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్రలో నిలిచిపోయే పార్టీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ 43వ ఆవిష్కరణ దినోత్సవం కాకుండా ముందు ముందు ఎన్నో ఆవిష్కరణ దినోత్సవాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడే పథకాలన్నీ అమలు చేయడం మొదలవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా అన్ని పథకాలు అమల్లో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ 29వ డివిజన్ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 43వ ఆవిర్భావం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి నేటికి 43 సంవత్సరాలు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈరోజు ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ గారు అన్నగారు మరియు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ అన్నగారు ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో ఈ పండగ పార్టీ ఆవిష్కరణ, జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాము. డివిజన్ అధ్యక్షులు చంద్ర గారు, వరమ్మ గారు, వాళ్ళ కమిటీ బృందం అందరికీ నా తరపున అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎక్కడా కూడా పార్టీ అనేది ఎక్కడా బీటలు వారకుండా
ఖచ్చితంగా ఒక క్రమబద్ధంతో, ఒక మంచి నాయకత్వంతో, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ సేవ చేస్తూ ఇప్పటికి కూడా పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయినా కానీ పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా ప్రజలకు అండదండగా ఉంటుంది. అలాగే ఇక్కడ మన దామచర్ల జనార్దన్ అన్న గారు కూడా ఒంగోలు నియోజకవర్గంలో చూసుకుంటే మళ్ళీ కూడా అభివృద్ధిని స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలా టౌన్ వైడ్ చూసుకున్నా కానీ, పల్లెటూరులో చూసుకున్నా కానీ రోడ్ల పనులు కానీ, మరమ్మతులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పార్టీకు మేమందరం కూడా, పార్టీలో ఉన్న కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి, మేమందరం ఎంతో గర్వంగా గర్వించదగ్గుతున్నాం ఇలాంటి ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు. అందరికీ నమస్కారం. ఆ సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 విధాలుగా నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ మా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉండి గతంలో 2014 నుంచి 19 దాకా చేశారు. అభివృద్ధి అంటే పరుగులు పెట్టించిన వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. తర్వాత ఇప్పుడు 24లో గెలిచి అభివృద్ధిని ఎన్ని విధాలుగా తీసుకెళ్తున్నాడు, ప్రజల కోసమే పాటుపడుతున్న వ్యక్తి మా జనార్దన్ గారు, మా దామచర్ల జనార్దన్ గారు. దానివల్ల ఈ 43 సంవత్సరాలు మేము పండుగ జరుపుకుంటాము. ఈ పండుగ సందర్భాన మా డివిజన్లో 29వ డివిజన్లో మా నాయకులందరూ ఒంగోలులో ప్రతి ఒక్క డివిజన్లో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పండుగ వాతావరణం చేసుకుంటాము. ఇక్కడ నేను 29వ డివిజన్కి వచ్చాను. ఈ డివిజన్లో మా నాయకులు, మా చంద్ర గారు కానీ, అధ్యక్షులు కానీ, మా వరం కానీ, మా లక్ష్మి కానీ, మొత్తం ఈ డివిజన్ నాయకులు మొత్తం అందరూ కలిసి మంచి వాతావరణం, మంచి పండగ ఆహ్లాదకరంగా చేసుకుంటూ ఇక్కడి నుంచి అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి కార్యాలయానికి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. దేవుళ్ళు సమాజమే దేవాలయం అని భావించి ప్రజాశ్రేయస్కై పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దామచర్ల జనార్దన్ అన్న గారు ఎమ్మెల్యే మన శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, పార్టీ దినోత్సవం, 43వ దినోత్సవం, కేక్ కటింగ్లు, అన్ని కార్యక్రమాలు డివిజన్లోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలుగువారి నూతన సంవత్సర పండుగ ఉగాది అని ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగడ సుజాత అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవ సమాఖ్య ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపం నందు జరిగిన ముందస్తు ఉగాది వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సమాఖ్య అధ్యక్షుడు కుర్ర ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ లేని దాన్ని గుర్తించి ఆలోచన చేయకుండా ఉన్నదానితో సంతృప్తి చెందాలని సూచించారు. తెలుగునామ ఉగాది సంవత్సరమని వర్గాల ప్రజల్లో మంచి చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా తన తల్లి పేరిట ఉగాది పురస్కారాలు అందిస్తున్న కుర్ర ప్రసాద్ బాబును ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా 2025 ఉగాది పండుగను పురస్కరించుకొని కప్పగంత మధుసూదన్ కు కుర్రకోటి సూర్యమ్మ స్మారక అవార్డును అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. వారితో పాటుగా సాంస్కృతిక, సాహిత్య, కళారంగంతో పాటు సేవా రంగంలో విశేష సేవలు అందించిన పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సివిఎన్ క్లబ్ పాలక మండలి అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం, డాక్టర్ నూనె అంకమరావు, డాక్టర్ నాగభైరవ, ఆది నారాయణ, మిడసల మల్లికార్జున్, తేళ్ల అరుణ, గోవర్ధన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, కిరణ్ బాబుతో పాటు పలువురు కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాధనా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకరమూర్తి అనుగ్రహింపగా మేదిని పుణ్యదం పుదల మేలిమి బిడ్డగా హెచ్డి వన్న విభుదునకు వాగ్దేవి కృపతోడ వాక్పటి మన చూపి మనకు అందించే సుప్రసన్న హృదయం వారిది, సుప్రసన్న హృదయం వారి 3D సినిమాల్లో గత జన్మ వాసనను వెలికి తీస్తూ ఉంటుంది. ఆ మనిషికి జీవకోటిని ప్రేమించే తత్వం ఉంది. మనసు క్షేత్రంలో సమభావం సస్యమై కళకళలాడుతూ ఉంటుంది. ఉండాలి కదా, కళ్ళల్లో రౌద్రం తాండవం చేయాలి కదా. చిత్రం చూడరా, ల్యాండ్ మాఫియా వంటి చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయి. ఈ రంగంలో ఎస్ఐ గారు వారికి మంచి సత్కారం. మస్తారావు గారు ఒక మంచి ఎస్ఐ పాత్ర కూడా వేసి ఉన్నాడు. ఇంతకు ముందు అంటే చాలు వినయంగా తల ఊపుతుంది. ఆమెకు మేమంటే చాలు చాలా
ఆనందం. ఆమె మా మేయర్ గారికి మేము అందించుకుంటున్నటువంటి ఒక చిరు సత్కారం. అమ్మ, మీతోటి మాతోటి మీరు నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము మా గుండెల్లో గుర్తుపెట్టుకుంటాం. మా విశ్వమంతయు విద్యార్థిగా లాంటి ఇందిరమ్మ నీకు వందనమ్మ అంటూ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భంలో ఎంతోమంది కవులు కవి సమ్మేళనలో పాల్గొన్న సందర్భంలో ఇందిరాగాంధీ అభిమానిగా నేను అప్పుడే కవిత రాయడం జరిగిందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో సాహిత్య రంగంలో కలుగుపెట్టిన తర్వాత నేను హనుమారెడ్డి గారు మా సమీపంలో ఉండటం వల్ల ఆయనతో పాటు కూడా నేను కొంతకాలం నడవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మా అమ్మగారు మరణించే సందర్భంలో నేను ఆమె చివరి రోజుల్లో ఆమె ఉన్నదేమో అని చెప్పేసి ఒక మాట నేను చెప్పడం జరిగింది. నేను ఉన్నంతకాలం నీ పేరు కోటి సూర్య తారకవలే ఈ భూమి మీద నేను నిలబెడతానమ్మా అని చెప్పి ఆమెకు మాట ఇచ్చిన నేపథ్యంలో ఆమె పేరు మీద పురస్కారాన్ని ఇస్తూ కవులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక ఉగాది వైభవంగా జరుపుకుంటున్నాను. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, నన్ను మొట్టమొదటిసారిగా ఒక చరిత్ర సృష్టించడానికి ఒక అవకాశం ఏంటంటే, మొదటి మేయర్ అంటే కార్పొరేషన్ అయ్యి నేను మేయర్ అయ్యే నాటికి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్కనాడు కూడా ఒక్క సంవత్సరం కూడా ఎలక్షన్స్ పెట్టలేదు. కానీ నేను మరి ఎలక్షన్స్ పెట్టిన మొదటిసారిగానే నాకు మేయర్ అనే అవకాశం కల్పించడం, మీ అందరికీ కూడా ఇలా అన్ని విషయాలను కూడా మరి మా మాస్టర్ గారు చెప్పినట్లుగా దేనికైనా పిలవాలి కానీ పిలిస్తే వస్తానని అంటారు. కారణం ఏంటంటే భగవంతుడు నాకు 5 సంవత్సరాలు ఇచ్చారు మేయర్గా అవకాశం. కానీ 5 సంవత్సరాల్లో నేను ఎంతమందిని కలవచ్చు, మళ్ళీ తర్వాత ఎవరిని పిలుస్తారో పిలవరో తెలియదు, అది మీ ఇష్టం. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేది నా ఇష్టం, నాకు ఇష్టమైనది కూడా. ఇలా ఎంతోమందిని కలవడానికి అవకాశం ఉంటుంది. నేనేమిటి, నా మనస్తత్వం ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ఫలితాలు ఏంటి అనేది ఎంత ఎక్కువ మందిని కలిస్తే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను టీచర్ని కాబట్టి నా పిల్లలు, నా విద్యార్థులకి నేను ఏం చెప్తే అదే గొప్ప. ఈ రోజు కూడా మా టీచర్ అని చెప్తారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా టీచర్కి ఉండే గొప్ప లక్షణం, గొప్ప గుణం, గొప్ప అదృష్టం ఏంటంటే మా టీచరు పలానా టైంలో అలా చెప్పారు, అలా చూశారు, అలా తిట్టారు, అలా కొట్టారు, కనుకనే ఈ రోజు నేను ఇలా ఉన్నాను అని గర్వంగా చెప్పుకునే ఒక అదృష్టం ఒక టీచర్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళ కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాన్స్ అయినా ఎవరైనా కూడా ఒకప్పటి విద్యార్థి. వసంతకాలం సంప్రాప్తే కాకః కాకః పికః పికః అని ఒక సంస్కృత శ్లోకం. కాకి నల్లగానే ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది. ఆ రెంటికి తేడా ఏమిటి అంటే వసంతకాలం వస్తుంది, అప్పుడు కోకిల కూస్తుంది. కాకికి కోకిలకి భేదం అప్పుడే తెలుస్తుంది అని ఆ శ్లోకార్థం. అందుకే ఈ కొత్త విశ్వావసునామ సంవత్సరాన్ని కూజంతంతో, కోకిల స్వరంతో భావన చేసుకుంటూ ఈ విశ్వావసు ఏం చెప్తుందో ఒక చిన్న కవిత వినిపిస్తాను. అదిగో ఆ కూజంతం మానవీయ పరిణితిని నినదిస్తున్నట్లు లేదు. అదిగో ఆ కూజంతం మానవీయ పరిణితిని నినదిస్తున్నట్లు లేదు. అనురాగ పరిమళాన్ని ఆహ్వానిస్తున్నట్లు లేదు. తడారిపోతున్న హృదయాలని తడుముతున్నట్లు లేదు. లోకం చిగురించాలని ఆశ్వాసిస్తున్నట్లు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే ఉగాది పురస్కారాలకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన కవులకు ఆహ్వానం లభించింది. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు టి అరుణ, కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, గాయని చెల్ల నాగేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జరిగే విశ్వవసునామ ఉగాది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీరు ఉగాది అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఉగాది అవార్డులకు ఎంపికైన టి అరుణ, నూనె అంకమరావు, చల్ల నాగేశ్వరమ్మలకు పలువురు కళాకారులు, సాహితీ అభిమానులు అభినందనలు తెలియజేశారు.
ప్రకాశం భవనంలోని ఎస్బీఐ బ్రాంచ్కి సమీపంలో కారు పార్కింగ్ స్టాండ్ వద్ద ఒక పెద్ద చెట్టు సగం భాగం విరిగిపడింది. నేలపై చెట్టు విరిగిపడే సమయంలో దాని కింద ఒక కారు పార్కింగ్ చేసి ఉంది. చెట్టు భాగానికి చెందిన పెద్ద మొద్దు కారుకు వెంట్రుక వాసులో పడింది. దూరం నుండి చూసేవారికి ఆ కారుపై చెట్టు కూలి పడింది అనుకొని ఆందోళన చెంది అక్కడకు వచ్చి దానిని చూసి కారు ఓనర్ అదృష్టవంతుడు అనుకోవడం కనిపించింది. అందుకు కారణం పెద్ద చెట్టు సగభాగం విరిగి కింద పడితే దాని కింద ఉన్న ఆ కారుకు చిన్న గీత కూడా పడకుండా పూర్తిగా దాని వైపు వాలింది. చెట్టు భాగం పడిన సమయంలో దాని కింద ఎవరైనా ఉండి ఉంటే గాయపడేవారు. కారు పార్కింగ్ ప్లేస్ కావడంతో అక్కడ కారు పార్కింగ్ చేసిన ప్రతి ఒక్కరు చెట్టు విరిగి పడిన ప్రాంతం దాని కింద ఉన్న కారు పరిశీలించి తమ కార్లను దూరంగా పార్కింగ్ చేసుకుని వెళ్లారు. కలెక్టరేట్లో ఉన్న చెట్లు అనేక దశాబ్దాల క్రితం నాటారు. వాటిలో కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే స్పందించి ప్రమాదకరంగా ఉండే చెట్లను కొట్టివేసి వాటి స్థానాల్లో త్వరగా పెరిగే మొక్కలు నాటాలని పలువురు కోరుతున్నారు. అద్దంకి కాకానిపాలెం మండపం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ షేక్ కాసిం, మురుకొండ శ్రీధర్లు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్యకర్తలు పూలమాలతో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనమైన నివాళులర్పించారు. వేలమురిపాడు గ్రామానికి చెందిన మూగ చెవిటి అయిన బిందు అనే మహిళకు నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కార్యకర్తల చేతుల మీదుగా బహుకరించారు. కార్యక్రమంలో ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ నాడు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా పాలన చూసిన ఎన్టీఆర్ తెలుగు వారి కీర్తి ప్రతిష్టను కాపాడాలనే లక్ష్యంతో రూపొందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం జెండా అని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో కాకాని లక్ష్మీ నాగేశ్వరమ్మ, సంధిరెడ్డి రమేష్, మురకొండ శ్రీధర్, ధర్మవరపు నాగేశ్వరరావు, షేక్ కాసిం, నరశెట్టి లక్ష్మణ, కాకని హరిబాబు, గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, నరా సుధాకర్, సుబ్బారావు, శ్రీను, వాసు మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా శుభాకాంక్షలు. ఇంకా ముందు ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల ముందు పోయి ప్రజల మున్వడి తెలుగుదేశం పార్టీ పొందుతుందని తెలియజేసుకున్నాను. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపూరిత సీత, నా దేశం ఉత్తుంగతరంగ గంగ అంటూ నందమూరి తారక రాముడు ఆక్రోశిస్తే 1982వ సంవత్సరం మార్చి 29వ తారీఖున ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు మనల్ని మద్రాసి వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం నుంచి పుట్టిందే ఈ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి 44 సంవత్సరాలైంది. తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కోసం, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల కోసం స్థాపించిన జెండా తెలుగుదేశం జెండా 43 వసంతాలు ముగించుకొని 44 వసంతాలు అడుగు సందర్భంగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా జరుపుకున్న పెద్ద పండగ. ఎందుకంటే ఆనాడు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తెలుగువాడిని అసభ్యకరంగా మాట్లాడి మద్రాసీయుడు అని ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడికి ఎలాంటి గౌరవం లేకుండా ఢిల్లీలో కూడా తెలుగువాడిని అవమానించినందుకు అన్న నందమూరి తారక రావు తీసుకున్న ఒకేక లక్ష్యం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భావం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జెండా రెపరెపలాడుతూనే ఉంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా దానికి కార్యకర్తల మనోబలంతో ఈరోజు కూడా రాష్ట్రంలో, దేశంలో కూడా, ప్రపంచంలో కూడా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందంటే తెలుగుదేశం కార్యకర్తల మనోబలమే కారణం. పేదవాడు ఎప్పుడు గుడిసెలోనే కాదు పక్కింటిలో పక్క స్లాబ్ ఇంట్లో ఎందుకు ఉండకూడదని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారి
గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టి పేదవాళ్ళందరికీ కూడా పక్కా ఇళ్ళు నిర్మాణం చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావుది. అలాగనే స్త్రీలకి ఎప్పుడు ఒంటింటికే పరిమితం అవుతున్నారు వాళ్ళని ఆర్థికంగా బలవంతం చేయాలని చెప్పి ఆస్తిలో సమాన హక్కు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారి. రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద అనేక ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం హార్స్ పవర్ 5 రూపాయలకి ఆ రోజు కరెంటు ఇవ్వటం జరిగింది రైతులకి. కాబట్టి ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకు అనుకూలమైనది అని చెప్పి ఆ రోజు ఆయన ఏర్పాటు చేయటం. కీర్తిశేషులు చెరువు సుబ్రహ్మణ్యం శాస్త్రి జ్ఞాపకార్థం సిఎస్ఎస్ శర్మ విద్యాలయాల్లో సుమతి శతకం పద్య పఠన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా మన్నెపల్లి నాగకుమార్ శర్మ వ్యవహరించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు శర్మ కాలేజీ ట్రెజరర్ అడ్వకేట్ ఓ నరసింహశాస్త్రి, ఎన్ మాల్యాద్రి, శర్మ కాలేజీ ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావులు ఇచ్చేసి గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు సాధించాలని, తెలుగు నేర్చుకుంటే మిగతా భాషలు సులభంగా వస్తాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ పోటీలను జూనియర్, సీనియర్ విభాగాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్, రామలక్ష్మి, మల్లేశ్వరి, సునీత, ఈశ్వర్, ఉదయశ్రీ, అరీఫా, సుమలత, బబిత, లక్ష్మి, తిరుపతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణ అందరినీ అలరించింది. ఈ కార్యక్రమాన్ని సిఎస్ఆర్ శర్మ విద్యాలయ ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్ పర్యవేక్షించారు. దాన్ని బట్టి జడ్జి గారు ఇచ్చిన మార్కులను బట్టి ఇక్కడ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలా నిష్పక్షపాతంగా ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది అన్నమాట. సో జడ్జి గారు ఏవైతే మనకు మార్కులు ఇచ్చారో ఆ మార్కులను యాస్టీస్గా మేము మళ్ళీ కాపీ చేసుకొని రీరైట్ చేసుకొని మళ్ళీ తయారు చేసుకొని మీకు ఇవ్వడం జరిగింది. సో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శాస్త్రి సార్కి మరొకసారి మన ధన్యవాదాలు చెప్పడం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.